శశి వదన సజ్జా మధ్య కరాజ విజయ సుతమాలాజ మధ్య కెరే విజరే కిట్కే దరక జ్వర విజయ ప్రబల ప్రమ నాయన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తీసుకురండి. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చేసారు. వీడియోగ్రాఫర్ ఏరండి? వస్తున్నాడే, పక్కనే ఉన్నాడంట. ఇంకెప్పుడు వస్తాడండి? అయిపోయిన తర్వాత వస్తాడా? కమింగ్ 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 కమింగ్. హాయ్ 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 లేడీస్, హాయ్ జెంట్స్, హలో హలో. సారీ ఫర్ ద 1 minute లేట్. నా ఎంకరేజ్మెంట్ కోసం చిన్న చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజ్మెంట్, థ్యాంక్ యూ సో మచ్. ఆవిడెవరు? ఆమె పెళ్లిలో వంట మనుషులే. కుక్ అంట, మ్యారేజ్ కుక్. నాకు రాదు కుకింగ్. ఆవిడ అంత కలర్ఫుల్ గా కూర్చుంటే నేను కన్ఫ్యూజ్ అవుతాను. ఆవిడ ముందు సాంబార్ గిన్నె రసం గిన్నె పెడితే క్లారిటీగా ఉంటాను. ఇప్పుడు నాకు క్లారిటీ వస్తుంది. ఒకసారి నవ్వు, ఇదే నీకు చివరి నవ్వు. ఒకసారి ఏడు, ఇదే నీకు చివరి ఏడుపు. వీడికి ఏం చూసి చేస్తున్నారు? ఆస్తి చూసి. ఆస్తి తప్ప ఏం కనపట్లేదు వాడికి. ఎందుకు లేట్ అయింది ఆయన? ఉద్యోగం కొట్టడం లేట్ అయిందండి. ఈ గ్యాప్ లో జవనం కొట్టేసింది అనమాట. ఒక్క నిమిషం పంతులు గారు, మంత్రాలు చదవండి. సజ్జా మధ్య కరాచే కెమెరా తీసుకొచ్చి ముక్కులో పెడతారేంటండి? నీ మంత్రాలు క్లోజ్ లో తీసుకోవాలి కదా. నువ్వు చేసేది 2 గంటలకు గుర్తుంటుంది, నేను చేసేది 100 సంవత్సరాలు గుర్తుండాలి. ఊరికే రావు అవార్డులు, క్రియేటివ్ బట్టి అవార్డులు వస్తాయి. ఆయన అవార్డులు ఆయనతో చెప్పుకుంటున్నారు. ఇంకోసారి మంత్రాలు చదువు. ఆల్రెడీ చదివాను కదా, ఇందాక క్లోజ్ లో చదువు, ఇప్పుడు మిడ్ లో చదవాలిగా. ఏంటో ఈ రిపిటేషన్ మంత్రాలు? నా జీవితంలో ఏ పెళ్లిలో కూడా నేను చదవలేదు. కొంచెం ఫాస్ట్ గా దేని లేట్ అయిపోతుంది. సినిమా లేట్ అవుతుంది, కొద్దిగా ఫాస్ట్ నేను రాజమౌళి గారికి చెప్పి ఉంటే కళాఖండం తీసేవాడా 1700 కోట్లు కలెక్షన్ వచ్చేదా? ఎక్కడికో టచ్ చేసాడు. రామ్ ప్రసాద్ కి రాజమౌళికి ఉన్నంత తేడా ఉంది. వీడేంటో రాజమౌళి గారితో పోల్చుకుంటున్నాడు. వినబడింది, వినబడాలని అన్నాడా? ఎవరిని బదలా? నిన్ను నిన్ను దాన్ని దీన్ని అందరినీ క్లోజ్ పెట్టి చంపేస్తా. నాయన నువ్వు ఎవరిని వదలొద్దు, చంపే నాయన. ఇప్పుడు నేను జీలకర్ర బెల్లమైన పెట్టించొచ్చా వద్దా? పెట్టించు. ఒరే ఏజ్ మారేదా, వాడు 3 మారే లోపు వాడి మాడు మీద ఈ జీలకర్ర బెల్లం పెట్టు. ఒక్క నిమిషం కాల్తీ అమ్మా. అతని క్లోజ్అప్ లో అతని ఎక్స్ప్రెషన్స్. ఈ జీలకర్ర బెల్లం కెమెరాకి పెట్టు. జీలకర్ర బెల్లం కెమెరా ముందు పెట్టాలి. నాకు అర్థం కాదు, నా కర్మ నా క్రియ. ఇప్పుడు కెమెరాకి పెడితే వీడియోలో జీలకర్ర పెట్టాం, అమ్మాయి తల మీద పెట్టినట్టే వస్తుంది నీ జీలకర్ర. నీ కర్మ నా కర్త నీ క్రియ. మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? లేదండి, కంఫర్టబుల్ గానే ఉంది. అయినా ఈ పెళ్లి వీడియో 100 ఏళ్ళు గుర్తుండాలి కదండి. అది నీకు క్లారిటీ ఉంది, ఆ క్లారిటీ పంతులుకుంటే బాగుంది. నాన్నగారు, అయ్యా జీలకర్ర బెల్లం కెమెరాకి పెట్టమంటుండే. నాన్నగారు నా పెళ్లి అవుద్దా? ఏమండి దివాకరం గారు, అసలు మా వాడికి పెళ్లి అవుద్దా? ఎందుకు అన్ని అవుద్ది, కానీ కొద్దిగా లేట్ అవుద్ది. ఆల్రెడీ లేట్ అయింది, ఇంకా కొద్దిగా లేట్. 90,000 మిడ్ షాట్లు, 1,20,000 లాంగ్ షాట్లు, 2 లక్షల క్లోజ్ షాట్లు తీస్తే పెళ్లి అయిపోతుంది. వసే మగతాయారు, నేను రావడానికి సంవత్సరం గానీ 2 సంవత్సరాలు గానీ పట్టొచ్చు. పిల్లలు శ్రద్ధగా చెయ్యి, కానీ ఒకటి మాత్రం చెప్పు, వాళ్ళ పెళ్లికి మాత్రం వీడియోగ్రాఫర్ ని పిలవ మాకు. పెళ్లి కొడుకు తల మీద జీలకర్ర బెల్లం పెట్టు. జారిపోతుంది దివాకరం గారు. డబల్ గమ్ టేపు. ఇప్పుడు అంటించమ్మా, అతుక్కుంటది. అయినా జారిపోతుంది దివాకరం గారు. నేను పెడతాను ఇటు. అది క్రియేటివిటీ అంటే, అర్థమైందా? ఊరికే అవాళ్ళు రావు, ఎందుకు వస్తాయి అవాళ్ళు? అబ్బాయి తల మీద చేయబెట్టు. స్టూల్ ఏమైనా ఉందా? లేదండి. లేదా? నో ప్రాబ్లం, నేను బ్యాలెన్స్ చేయగలను. వంగో. పరిమళ దివాకరం, ముందే మా ఆయనకు నడుము నొప్పి, కాస్త వదిలేవయ్యా. నేను కావాలని మీ ఆయన వంగోడు పెట్టలే, క్లోజ్ షాట్ కోసం వంగబెట్టా. క్రియేటివిటీకి అవకాశం ఇవ్వట్లేదు ఎవరు. క్రియేటివిటీకి అవకాశం ఏంటయ్యా? అందరూ అక్షింతలు తీసుకోండి. పంతులు ఫీల్ అవుతున్నాడు, మంత్రాలు చదవట్లా. పంతులు అక్షింతలు తీసుకో. మంత్రాలు చదవడం వచ్చా? కెమెరాకి అక్షింతలు వేయండి. అక్షింతల కెమెరా మీద వేడి పెట్టండి, నాకు అర్థం కాదు. పెళ్లి కెమెరా అబ్బాయి పెళ్లి కూతురు కెమెరాకి అక్షింతలు వేయండి. అమ్మాయి అబ్బాయి దాని మీద అక్షింతలు వేడి పెట్టండి, నాకు అర్థం కాదు. నా క్రియేటివిటీ నాకుంటది, నా ఎడిటింగ్ నాకుంటది కదా. అర్థమైందా? ఊరికే రా అవార్డులు. ఎందుకు వస్తాయి వాళ్ళు? వాడిని కొంచెం పైకి ఎత్తమని చెప్పు. ఇండస్ట్రీలో చోటకే నాడు పెద్ద కెమెరామెన్, ఆయన పెళ్లికి నేనే కెమెరామెన్.
అది మరి ఊరికే రావు వాళ్ళు క్రియేటివ్ ఉంటేనే వస్తాయి. నాయనా తాళిబొట్టు తీసుకో, ఫాస్ట్ గా తీసుకో. ఇప్పుడే వణుకుతున్నావు, తర్వాత ఏం చేస్తావు నువ్వు? అమ్మ నాన్న క్లోజ్ తీసుకుంటాను. పంతులు నువ్వు మంత్రాలు చదువు. ఇది పెళ్ళే తద్దినమా? పెళ్ళేనండి. పెళ్లి అయితే ఇంత షార్ట్ గా ఉన్నారేంటి? నీ కొడుకే నాయుడు? నా కొడుకే. తిరుపతి ప్రకాష్ కొడుక? మా కొడుకే. మనకు ఒక ఆచారం ఏడ్చి తప్పింది, పెళ్లిలో ఇవ్వాలి పాడేలో ఏడవాలని. ఆ ఆచారం మంట కలిపి కట్టి నవ్వండి. ఇంకా మీరెందుకు నవ్వుతున్నారు? ఒక పనికి మాలిన వెధవ, ఒక ఏజ్ మారైన వెధవ మీ కూతుర్ని తీసుకెళ్తుంటే కొండలు ఆ బాధ కళ్ళలో కన్నీళ్లు కనబడాలి కదా. ఏంటంటే పిల్లలు యాడో నడవడం ఏంటి? పనితనం అంటారు దీన్ని. ఇండస్ట్రీలో చోటకి నాయుడు గారు పెద్ద కెమెరామెన్, ఆయన పెళ్లికి నేను కెమెరామెన్. ఊరికే రాదు వాళ్ళు. అమ్మాయి వెళ్ళ తాళి కట్టు కట్టు. అమ్మాయి కట్టమంటారు, కెమెరా కట్టమంటారు. కెమెరాకి ఎందుకు కడతావు? అమ్మాయి కదా కట్టాలి, కట్టు. ఏంటి కట్టడం? తాళి కట్టడం. ఉండు, తాళి ఎలా కట్టాలని చూపిస్తా. తెలియదు, ఏం చేయదు. ఒకసారి నా క్రియేటివిటీ నా అవార్డుని చూసాను, ఒకసారి కట్టించుకోదా? అయితే కట్టే పెళ్లి కూతురు కట్టి చూసి. ఈజ్ నాట్ కోఆపరేటింగ్ మీ, ఐ కాంట్. ఇప్పుడు తాళి ఎలా కట్టాలంటే ఇటు చేయి, ఇటు చేయి కెమెరా, ఇటు చేయి. ఈ తాళి కడతాడు ఏంటండి? నాకేం తెలియదు. వాడెక్కడ తాళి కడతాడు, నువ్వు భయపడి చూస్తుంటే శోభనం కూడా ఎక్కడ చేస్తాడు, నేను భయపడి చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ 3 ఇలా వేయాలి, రెండో 3 ఇలా వేయాలి, మూడో 3 నువ్వు వేసావంటే దీనికి మొగుడవుతావు, ఈడొచ్చి వెదవవుతాడు, వీళ్ళిద్దరు వెర్రి పప్పలు అవుతారా? కొంచెం బతుకొచ్చారా? ఇలా కట్టాలని చెప్తున్నాను. ఓ మాకు క్రియేటివిటీ ఉంది, పట్టుకో. అవాళ్ళు ఊరికే రావు. ఎందుకు వస్తాయి అవాళ్ళు? అంతే, వెరీ గుడ్. తాళి కట్టిన ఆనందం ఒకసారి ముఖంలో చూపించు. కట్టించుకున్న ఆనందం నువ్వు ముఖంలో చూపించు. వెరీ గుడ్. ఇంకో తాళి తీసుకో, కెమెరా కట్టు. తాళి కెమెరాకి అర్థం ఏంటండి? పంతులు గారు, శోభనం కెమెరాతో చేయాలా, అమ్మాయితో చేయాలా? బ్రహ్మాండంగా పెళ్లి అయిపోయింది. చిన్న ప్యాచ్ వర్క్. అందరు లేవండి, అందరు వంగోండి, వంగోండి, అందరూ వంగోవాలా? వంగోండి. అంటే నేను కూడా వంగోవాలా? ముందు నువ్వే వంగోవాలి, వంగో. పడిపోతున్న ఇల్లు మీద నీళ్లు పోసినట్టు ఏందిరా అది? నువ్వు వంగో, కిందికి చూడు. కింద దాకా ఎందుకురా? కింద చూడు, చూడు కింద కెమెరా వచ్చింది చూడు. ఇది ఎప్పుడు పెట్టావురా? ఎందుకురా ఈ షాట్ పెట్టావు ఇప్పుడు నువ్వా? అందరూ పెళ్లి కూతురు ఆశీర్వదిస్తున్నట్టు షాట్ ఇది. పెళ్లి వీడియో చూసి మీ అందరికి ఇప్పుడు పిచ్చెక్కాలి, అర్థమైందా? అది క్రియేటివిటీ అంటే. ఇదేంటి కెమెరాలో ఉండాల్సిన మెమరీ చిప్ నా జేబులో ఉంది. సారీ, కెమెరాలో మెమరీ చిప్ వేయడం మర్చిపోయా. నో ప్రాబ్లం. టేక్ 2. మళ్ళీ మొదలు నుంచి మొదలు పెడతా, ఫస్ట్ నుంచి. రెడీ రండి. సారీ మాస్టర్, లేట్ అయిపోయింది. లే, టైంకి రావడం తెలియాలి. సరే మాస్టర్. ఇట్రా. నిన్న చెప్పాను కదా స్టెప్పులు, అవి గుర్తున్నాయా? గుర్తున్నాయి మాస్టర్. ఏంట్రది మాస్టర్? అలా చెప్పానురా నీకు నేను? అలా చెప్పానా? అలా నడుముని బయటికి తీస్తే అలలాగా బయటికి వెళ్ళాలి నడుము, అలలాగా బయటికి వెళ్ళాలి నడుము, అలాగా. నడుముని బయటికి తీ. అది అలలారా? ఎడారిలో నడుములా ఉంది, ఏం చేసుకుంటారా దాని వెనకాల? దాంతో ఏం చేస్తా? బయటికి తీ దాన్ని. అలా తీ. సరే, తర్వాత ఏంటి మాస్టర్ బాధపడుతున్నారు? ఏం లేదు లేడా. తర్వాత కాళ్ళు పెట్టి అలా వేలు పెట్టి పారేసలేడులా అలా చేతులు ఊపాలి. మాస్టర్ ఎందుకు మాస్టర్ ఏడుస్తున్నారు? ఏం లేదురా, నేను యాక్చువల్లీ డాన్ అవుదాం అనుకున్నా. మా అమ్మ నన్ను డాన్సర్ ని చేసేసింది.
డాన్సర్ అయితే అయ్యాను కానీ డాన్ అవ్వాలని కోరికాలని మిగిలిపోయిందిరా నాకు. అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు మాస్టర్ బాగా ఏమైపోయిందిరా? ఏమవ్వాలా? నేను డాన్ అవ్వాలని ఉందిరా నాకు. డాన్స్ మాస్టర్ ఉన్న మీరు సడన్ గా డాన్ ఎలా అవుతారండి? ఎందుకు అవ్వకూడదు? టీమ్ లో ఉన్న వాళ్ళు టీమ్ లీడర్ అవ్వట్లేదా ఇప్పుడు? పాయింట్ డాన్సర్ బాడీ లాంగ్వేజ్ వేరు, డాన్ బాడీ లాంగ్వేజ్ వేరు. ఏ లాంగ్వేజ్ అందరి బాడీ ఒకటే కదరా? చెప్పురా, నేను డాన్ అవ్వాలంటే అర్జెంట్ గా ఏం చేయాలి? డాన్స్ సినిమా చూడాలి. డాన్స్ సినిమా చూడాలా? అయితే పద. ఆ డాన్స్ సీడీ ఎక్కడ ఉందో పెట్టు. సంవత్సరం తర్వాత దాని కాకముందే బెటర్ కొనండి తిను. బాస్ మీరు జంట నగరాలకి మంట పుట్టిస్తుంటే వీడికి మీరెవరో తెలియదంటున్నారు బాస్. ఏరా బప్పిలహరి తెలియదారా నీకు? బప్పిలహార్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ అని తెలుసు, డాన్ అని నాకేం తెలుసు. ఆయన బాంబేలో వాయిస్తున్నారు, నేను ఇక్కడ వాయిస్తున్నాను రా. డాన్స్ సినిమా చూసి డాన్ అయ్యాడు గానీ బాడీ లాంగ్వేజ్ మాత్రం మారలేదండి. ఏరా ఇటు చందా ఇచ్చాడా? ఇవ్వలేదు బాస్. ఏరా చందా ఇవ్వలేదంట? ఇవ్వను కూడా. అది ఇంకోసారి మా కుర్రోళ్ళు మార్కెట్ లో వస్తే నాకు ఇచ్చినట్టు వాళ్ళకి చంద ఇవ్వాలి. అర్థమైందిరా నా ఉల్లిపాయ? హలో అరే గాడిదలా పెరగడం కాదురా, చందని ఎలా వసూలు చేయాలో నేర్చుకోండి. ఓకే బాస్. ఇక్కడ ఎవర్రా డాన్ బప్పిలహరి? ఎవర్రా రే? పొట్టి నర్సింగ్ గారి పేరు చెప్తే పంజాగుట్టలో ఒక్కొక్కరికి హడల్ హడల్ అట్లాంటి నా మార్కెట్ లో చేయబెడతారా? నువ్వారా డాన్ బప్పిలహరి? నువ్వారా? నువ్వు చెప్పురా ఎవరా? అరే ఉల్లిపాయ నేను రా బప్పిహరి. నువ్వు డాన్ బప్పిలహరి? యా ప్రపంచంలో నేను ఎంతో గొప్ప డాన్లను చూశాను రా, నీలాగుండా డాన్లను ఇప్పుడే చూస్తున్నారా? అరే నా కన్ఫ్యూజన్ ఏంటంటే నువ్వు ద్రవ పదార్థమా ఘన పదార్థమా? నేను ద్రవ పదార్థం నుంచి పుట్టిన ఘన పదార్థాన్ని. నువ్వు ఎక్కడి నుంచి పుడితే నాకేందిరా? నా మార్కెట్ మీద చేతికి చెప్పు. చెప్పనా? చెప్పు. మెంటలా అంటారా? ఒక డాన్ వచ్చి మాట్లాడుతుంటే ఇంకో డాన్ ఎదురొచ్చి మాట్లాడాలి కానీ సరే సకురా అంటారంటరా? మా బాస్ ఓ కళాకారుడు, ఒక పక్క కళను గౌరవిస్తూ ఇంకో పక్క డాన్ వృత్తికి న్యాయం చేస్తున్నాడు. అలా రెండు పడవల మీద కాలు పెట్టబట్టే పనికిరాని పడవగా తయారయ్యాడు. ఏమన్నావురా నన్ను? పనికిరాని పడవనా? ఈ పడవను నువ్వు రిపేర్ చేస్తావరా? ఈ పడవకు రంగులు పూస్తావరా? దండం పెడతారా రే? నీ బాడీ లాంగ్వేజ్ తోని మా డాన్ల పరువు తీయకురా. ఒక్కసారి డాన్ లాగా తోపట్టు ఒక డైలాగ్ చెప్పరా, తృప్తిగా వెళ్ళిపోతా నేను. ఎక్కడికి వెళ్ళిపోతావు? నా డెల్లో ఎంటర్ అయిన తర్వాత ఈ డాన్ తో యుద్ధం చేయండి, నువ్వు కదలడానికి వీల్లేదు. నీతో యుద్ధమా? నీతో యుద్ధం చేసి గెలిచినా జనాలు అవుతారు, ఓడినా జనాలు అవుతారు. నీ దండం పెడతారా? ఆ మార్కెట్ వద్దు, ఏమద్దురా, నువ్వే ఉంచుకోరా. థూ, నా జీవితం వీని దగ్గరికి వచ్చినట్టు నా పరువు పోతుంది. అదే మన బలం అంటే ఏదో కోట్ వేసుకొని నిలబెట్టడం కాదు. పదరా, బప్పిలేరా దగ్గరికి వెళ్తేనే అసలు నీ సంగతి జరుగుతుందిరా. పడని ముందు వస్తాదిరా. రా బప్పిలేరు గారు. మీరు ఛానల్ పెడతారని చెప్పి నా దగ్గర 5 కోట్లు తొప్పేశారు సార్. ఛానల్ పెట్టాలంటే ఆ మాత్రం అవుతుందిగా. వీడు పెట్టింది టీవీ ఛానల్ కాదు సార్. మరి ఏం పెట్టాడు? యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ పెట్టి నీ ఛానల్ ఏం చూపిస్తున్నావు? 5 కోట్లతో గుత్తొంకాయ ఎలా ఉండాలి, ములక్కాడలు ఏ సైజు లో కట్ చేయాలి, కడాయిలో ఆయిల్ ఎంత పోయాలి, అబ్బా ఇవన్నీ చూపిస్తున్నా సార్. వంకాయ ములక్కాయ ఇంత ఆయిల్ కోసం 5 కోట్లు పెట్టావురా నువ్వు. ఛానల్ పెడతానంటే ఏం చేస్తారు సార్? 5 కోట్లు ఇచ్చాను నేను. పెట్టాను కదా ఛానల్. ఏం పెట్టారా? టీవీ ఛానల్ పెట్టామంటే యూట్యూబ్ ఛానల్ పెట్టావు నువ్వు. మీరు కొట్లాడుకుంటే ఇక్కడ బబ్బిలారి డాన్ ఎందుకురా? సార్ మీరే ఏదో ఒకటి సెటిల్ చేయండి సార్. ఆ ఉల్లిపాయను ఇటు పంపించి ఉల్లిపాయ అటు వెళ్ళు. 5 కోట్లు ఇచ్చి. ఇయ్యను ఏం చేస్తావు? కొడతావా అని అడుగుతున్నా. ఇయ్యను. ఇవ్వరా? చిరాకేస్తుంది. కొడితే మగాళ్ళ గట్టి కొట్టు, లేకుంటే మూసుకా నువ్వు. అంత మగాడి వారా నువ్వు? వాడికి 5 కోట్లు ఇస్తే గోర్లు కట్ చేస్తా, డబ్బులు ఇవ్వలేదు అనుకో ఏళ్ళు కట్ చేస్తా. ఏం కట్ చేయాలి? ఏది కట్ చేస్తుంది? డబ్బులు ఇటుకి ఇచ్చేస్తా. అరే వాడిచ్చే డబ్బులు 2 కోట్లు నాకు ఇంట్లో తెచ్చిపడే. 2 సార్లు చేతులు ఇస్తే నీకు 2 కోట్లు ఇవ్వాలా? 3 సార్లు నీకు ఇస్తా, 3 కోట్లు కూడా నాకు వస్తాయి. ఇవ్వమంటావా? అమ్మో వద్దు, అలాగే ఇచ్చేస్తా. పదరా.
ఎవరైనా కస్టమర్ సెటిల్మెంట్ కి వస్తే ఇక్కడ కూర్చోబెట్టు, నేను ఇప్పుడే వస్తా. ఎవడ్రా బప్పులు హరి? బప్పులు హరి నువ్వేనా? అరే చెప్పరా, చెప్పు, నువ్వేనా బప్పులు హరి? నేను కాదా? ఆ బప్పులు హరి ఎవడ్రా? నేనే బప్పిల్ హరి. ఆహార్యంలో గాంభీర్యం లేదు, వాయిస్ లో బేస్ లేదు, టోటల్ గా బాడీలో రిథం లేదు. డాన్ అయ్యావరా? డాన్ సినిమా చూసి డాన్ అయ్యాడు. ఏది చూసే ఏమనేది కాదురా, బుల్లెట్ దిగిందా లేదా? దగ్గర బుల్లెట్ ఎదురా, బుల్లెట్ ఎదురా. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చావా? యా. సరే చేసుకో, నీ వృత్తి కోసం చేసుకో. కళ్ళల్లో కాటుకు పెట్టుకునేవాడిని కటకటాలని ఎలా తీసుకెళ్లాలో నాకు అర్థం కావటం లేదురా. మరి ఎక్కడికి తీసుకెళ్తావు? చూసావా, బేడీ లేయడానికి వచ్చినవాడు చేయడితేనే చిరాకు పడుతున్నావు. నేను పెద్ద పెద్ద డాన్లకే భయపడలేదురా, మొట్టమొదటి నీకు భయపడుతున్నాను రా నేను. నువ్వు నాకు తలకాయ నొప్పులు తయారయ్యావురా నువ్వు. మీకే కాదు, సిటీలో ఉన్న డాన్ అందరికి వీడు తలకాయ నొప్పిగా మారాడు. అరే ఒక్కొక్కరి పంపిస్తాను సార్, నిద్రపోతా నిద్రలోకి ఎత్తాడు సాలే. అవునా, ఏదో ఒకటి చేయండి సార్. చేతిలో పవర్ ఉండి, పవర్ఫుల్ గన్స్ ఉండి, వెపన్స్ ఉండి, మీలాంటి డాన్స్ ని ఏమీ చేయలేకపోతున్నాం. మీలాంటి డాన్స్ ని పోస్తున్నాడంటే ఈయన మామూలు కాదురా. అప్పుడు యా, ఈ సిటీలో ఉన్న కలుపు మొక్కలు పీకి పారే, యా, ఏరి పారే, యా, తొక్కి పారే. ఏం మాట్లాడతారు సార్ మీరు? ఇక నీకు పోలీసులతో పని లేదు, ఆ మగాడితో మాట్లాడు. వాడు మొదలైంది సార్, వాడు మొదలైంది. ఈ పొట్టి దాన్ని ఎత్తుకొని లోపల రండి, ఒక నృత్య ప్రదర్శన ఇద్దాం. ఎత్తుకో